హాయ్ అండి. ఈరోజు మనం కరివేపాకు మొక్క గురించి తెలుసుకుందాం. చూడండి, నేను దీనిని ఎంత చక్కగా పెంచానో. మనం అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు ఎలా పెంచాలి, ఎలా బ్రతుకుతుందో చూద్దాం ఈ వీడియోలో. వెల్కమ్ టు హోమ్మేడ్ ఫ్లేవర్స్. చూడండి, నేను ఎంత చక్కగా, అందంగా, మంచి కలర్తో వచ్చేలా పెంచాను. మాకు కారిడార్లో ఎండ ఎక్కువగా రాదండి, మార్నింగ్ టైంలోనే వస్తుంది. ఈ కరివేపాకు చెట్టుకి ఎక్కువగా ఎండ అనేది ఉండాలి. సో మార్నింగ్ టైంలో వస్తుంది, కానీ ఆఫ్టర్నూన్ టైం నుంచి మళ్ళీ ఎండ ఉండదు అపార్ట్మెంట్లో. అయినా సరే హెల్తీగా ఉంది. సో దీనికి ఏ విధంగా మనం టిప్స్ ఫాలో అవ్వాలో చూద్దాం. చూడండి, చిగురు వచ్చింది, మళ్ళీ ఆకులు కూడా మంచి కలర్తో ఉన్నాయి. నేను రీసెంట్గానే దీన్ని కాడలు చూడండి దూసేసాను, మళ్ళీ చిగుర్లు స్టార్ట్ అయ్యాయి. ఎంత హెల్తీగా ఉందో, మంచి కలర్తో ఉందండి. సో దీనికి ఏ విధమైన ఫెర్టిలైజర్ వేయాలి అండ్ దీన్ని ఏ విధంగా చూసుకోవాలి చూద్దామా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. టిప్స్ ఏవి ఫాలో అవ్వాలంటే, ఫస్ట్ థింగ్, అది పెరుగుతున్నప్పుడు గ్రోత్ అవుతూ ఉన్న టైంలో కింద నుంచి మనం ఇలా లీవ్స్ని దూసుకొని వాడుకోవాలి. అండ్ చిగురు పెరుగుతున్న టైంలో మనకి ఎక్కువ బ్రాంచెస్ రావాలి అంటే ఆ చిగురును కట్ చేయాలండి ఫస్ట్. అయ్యో చిగురు కట్ చేస్తున్నామే అనుకోవద్దు, కట్ చేసుకోవాలి. అండ్ ఇదిగోండి, నేను ఈ ఫెర్టిలైజర్ని యూస్ చేస్తాను. వీక్లీ ట్వైస్ లేదా థ్రైస్, మీరు వారానికి 2 సార్లు లేదా 3 సార్లు ఈ వాటర్ని మీరు యూస్ చేస్తే ఫెర్టిలైజర్ లాగా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈ వాటర్ ఏంటంటే బియ్యం కడిగిన నీళ్ళు, మజ్జిగ అండ్ పప్పు అలాంటివి ఏమైనా కడుగుతాం కదా, ఆ వాటర్ని స్టోర్ చేసి పెట్టుకోవాలి. వీటిని నార్మల్ వాటర్లో యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని ఫెర్టిలైజర్ లాగా యూస్ చేయాలండి. దీనివల్ల చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది. లీవ్స్ హెల్తీగా ఉంటాయి, మంచి కలర్తో పెరుగుతుంది, బ్రాంచెస్ మంచిగా వస్తాయి అండ్ ఆకులు కూడా మంచిగా పెరుగుతాయి అన్నమాట. ఇక్కడ పక్కన ఒకటి కరివేపాకు చెట్టు పక్కనే పచ్చిమిర్చి చెట్టు కూడా ఉంది చూడండి. ఇది కూడా నేను సేమ్ ఫెర్టిలైజర్ని యూస్ చేసేదాన్ని. మంచిగా హెల్తీగా బలంగా పెరిగింది ఇది. అండ్ అసలు బ్రతుకుతున్నా లేదా అనుకున్నాను, కానీ మంచిగా వచ్చిందనమాట. చాలా బలంగా పెరిగింది అండ్ పూత కూడా వచ్చింది చూడండి. ఇప్పుడెప్పుడే పూత వస్తుంది, మరి పచ్చిమిర్చి ఎంతవరకు వస్తాయనేది చూడాలి. సో చూడండి ఎంత చక్కగా హెల్తీగా ప్లాంట్స్ ఉన్నాయో. సో ఈ ఫెర్టిలైజర్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నా ఛానల్ ఒకవేళ మీకు నచ్చితే, టిప్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. మీరు ఒకవేళ ఇది యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ మీకు ఏమైనా మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి అండ్ వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.